హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దాచేపల్లి పోలీసులు దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదు. పోలీసులు అయితే నువ్వు అరెస్ట్ చేయి, నీకు కంప్లైంట్ వచ్చింది దాన్ని బట్టి. కానీ నువ్వు అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టాలి? వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. నీ ప్రైవేట్ గా ఉన్నటువంటి కొన్ని గెస్ట్ హౌస్ల్లో, ఈ పక్కన ఉంటే ఇళ్లలో తీసుకెళ్లి అక్కడ సీసీ కెమెరాస్ ఉండవు, ఏమీ ఉండవు. విచక్షణ రహితంగా దున్నపోతుని కొట్టినట్టు ఒక వ్యక్తిని కొట్టి కస్టోడియల్ టార్చర్ చేస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ? దాచేపల్లి పోలీసులు ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాగే చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడెక్కడో బంధించి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కృష్ణవేణి అనే ఒక మహిళని కూడా రాత్రికి రాత్రి ఒక ప్రైవేట్ వెహికల్, అది కూడా ఎవరిది ప్రైవేట్ వెహికల్ అనేది అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వ నాయకుల ప్రైవేట్ వెహికల్లో వెళ్ళి ఆవిడని అరెస్ట్ చేసుకుని వచ్చి రాత్రి మొత్తం ఉంచి మళ్ళీ తెల్లారి ఆవిడని టార్చర్ చేసి ఈవినింగ్ జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు ఎంత దారుణంగా టార్చర్ చేస్తున్నారంటే అంత దారుణంగా టార్చర్ చేస్తున్నారు. నిన్న ఉదయం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి బీభత్సంగా కొట్టి ఎక్కడ పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళ నాన్నతో తీసుకెళ్లి వాళ్ళ నాన్నని పోలీస్ స్టేషన్ బయట వదిలేసి ఆ కుర్రోడ్ని మాత్రం లొకేషన్ షిఫ్ట్ చేసి ఒక ఇంట్లో పెట్టి క్వార్టర్స్ లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడితే వాడు నడవలేక నడుస్తూ ఉన్నాడు. ఇటువంటి దరిద్రాలన మనం టోలరేట్ చేసేది ఎవరి కోసం టోలరేట్ చేయాలి, ఎందుకోసం టోలరేట్ చేయాలి? పొన్నూరు భాస్కర్ అనే సిఐ పల్నాడులో దాచేపల్లి మండలంలో అతను చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులకు లెక్కే లేదు, ఆయన చేస్తున్నటువంటి బెదిరింపులకి లెక్కే లేదు. ఇప్పుడు ఎవరైతే హరికృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా తీసుకెళ్లి ఎక్కడో పెట్టి చిత్ర హింసలకు గురి చేసినటువంటి వ్యక్తి ఈ పొన్నూరు భాస్కర్ గారంట. ఎవడ అధికారం ఇచ్చాడు? పోలీస్ స్టేషన్ లో కాకుండా పక్కన పెడతానికి ఎవడ అధికారం ఇచ్చారు? కోర్టుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా? పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తారని పక్కన ఎక్కడో మీ ఇష్టం వచ్చి దగ్గర పెట్టి చిత్రహింసలు పెడతారా కుర్రోడిని? ఒక్కసారి చూపించండి అయ్యా అని వాళ్ళ అమ్మ నాన్నలు వేడుకుంటుంటే పోలీస్ స్టేషన్ లో లేకుండా ఎక్కడో పెట్టి రోజంతా మీరు చితక్కొట్టి కాళ్ళు ఎరక్కొట్టి భయంకరంగా ఆ వ్యక్తిని హింసిస్తే చూస్తూ ఊరుకోవాలా సభ్య సమాజంలో ప్రజలు? కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఏమైపోతూ ఉన్నాయి ఈ విషయం పైన ప్రశ్నించడం కోసం. కృష్ణవేణిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అంతే, ఒక మహిళను అరెస్ట్ చేసినప్పుడు పక్కన లాయర్ వస్తే మినిమం లాయర్ని కూడా అలౌ చేయకుండా దారుణంగా బిహేవ్ చేశారు సేమ్ పోలీసులు. ఇప్పుడు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడ చేరి ఒక్కసారి చూపిస్తే చాలయ్యా, బతికున్నాడో చచ్చాడో తెలియట్లేదు అంటూ వాళ్ళు వేదన పడుతూ ఉంటే వీళ్ళకంట పోలీస్ స్టేషన్ మీద దాడిలా కనిపిస్తుందంట. పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలంటే ఏం తీసుకొని రావాలి? ఆయుధాలు తీసుకొని రావాలి. మీరు కిటికీలు మొత్తం క్లోజ్ చేసుకుని ఎక్కడో పోలీస్ స్టేషన్ లో కాకుండా ఎక్కడో పెడితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి భయం అయిదా? వాళ్ళు వచ్చి అడగరా, చూపించరా? అంటే మీరు అరెస్ట్ చేసిన వాళ్ళని చూపించకూడదని చట్టంలో రూల్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా? చెప్పండి సార్. అరెస్ట్ చేసిన వాడిని వేరే దగ్గర పెట్టి టార్చర్ చేయాలని రూల్స్ ఉన్నాయా? లేదంటే అరెస్ట్ చేసిన వాడిని ఎవరికి చూపించకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ లాయర్ వస్తే చూపించకూడదు, లాయర్ని ఎవరిని పరిచయం చేయకూడదు అంటూ గేట్లకి బేడీలు వేసే చట్టం మీకు ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చిందా? ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, గుండె తరుక్కుపోతుంది. అబ్బాయిని ఎలా కొట్టారు, వాళ్ళ పేరెంట్స్ బాధ ఏంటో చూడండి ఒకసారి. జరిగిందే చెప్పేసాంలే, హైకోర్టు లేచాం, భయపడాల్సిన అవసరమే లేదు. ప్యాంట్ ఇప్పుడు మేజిస్తే ఏం కాదు. రిమాండ్ సిఏ గారు కొట్టిన కేసు.
యూనిఫామ్ లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీస్ కార్ లేకుండా ఏ రకం వచ్చి తీసుకుపోతారు? 4ంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఎందుకు చూపించట్లా మీరు? ఏ రకం చూపించాలిగా స్పృహ ఉందా లేదా? ఎందుకు చూపించట్లా మరి? ఇప్పుడు చూపించందా లేదు? నేను ముందు తాయి సత్తా నా మొగుడు చూపించేస్తే నాకు తల్లిదండ్రులు లేదు, నాకు అన్ని నాకు మొగుడే. నా 3 పిల్లలు ఏం కావాలా? నాకు ఆయన చూపించాను ముందు. ఆయన చూపిస్తేనే నేను ఎన్నిచ్చిపోయేది. లేకుండా ముందు పుట్టి తాగి సత్తా. అది ముందు పుట్టింది నా కాడే ఉంది. ముందు దాకా సత్తా మరి మేము పోము. ముందు పుట్టింది వాడు ఆ బొబ్బిలు కాడు మరి 2 కుటుంబాలు నడుస్తున్నా. ముందు పుట్టి ఆయన సత్తా మరి నా కొడుకు ఒక తప్పు చేయాలా? నా మొగుడు తప్పు చేయాలా? ఎవరికి అన్యాయం చేయాలా? అందరికి మంచి చేసి నా మొగుడైనా ఎవరికి అన్యాయం చేయాలా? వద్దులే ఇప్పుడు మేము తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే పలానోళ్ళని తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు పెడితే కట్టుకోండి. మీరు రిమాండ్ సక్రంగా తీసుకొచ్చి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొచ్చు సార్. కుక్కలు కొట్టినట్టు కొట్టిన తర్వాత ఏం రిమాండ్ సార్? జడ్జి గారు చెప్పండి. ఎవరు జడ్జి గారు? మీరు చెప్పండి సార్. అది మాట్లాడుతానే కదా సార్ చెప్పేది. సార్ మేము చదువుతున్నాం సార్. మేము చెప్తాం కదా. మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అదంతా మేము చెప్తాం సార్. మీరు కేసు పెడతారంటే నేను వద్దు అన్న సార్. కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడతాం సార్ అంటున్నారు. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ఫలానా లీగల్ ప్రాబ్లం అంటే ఏంటి సార్? లాయర్ అడగటం కాదు సార్. నేను వాళ్ళ పాత్రలు తీసుకొని ఒక బంధువుగా అది కూడా కాకుండా మీరు అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? సార్ ఎన్ని గంటలు తీసుకొచ్చారు సార్?
ఎప్పుడైనా సార్ అరెస్ట్ చేసి నేను చదువుకున్నాను, నేను చెప్తాను సార్. అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? అదే మీకు తెలియదు సార్. రమ్మనండి, మీ సిఐ గారు రమ్మనండి, మాట్లాడతాను. అట్లాగా సార్ నేను ఒక మాట చెప్పాను. అరెస్ట్ చేసి చూపించేటప్పుడు మాట్లాడండి సార్, ఒకసారి మాట్లాడండి. మనిషి అన్న వాడెవడైనా నీకు చట్ట పరిధిలో నువ్వేం చేసినా ఎవడు అడగడు. చట్టాన్ని మీరి హద్దులు మీరి విచక్షణ రహితంగా కొట్టి కాలు ఎరగొడితే పాపం ఎలా కుట్టుకుంటా నడుస్తున్నాడు చూడండి అబ్బాయి. ఇదా రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు? ఇదా కోర్టులు మీకు చూపిస్తున్న మార్గం? ఇదా మీకు ట్రైనింగ్ ఇచ్చింది? ఇందుకోసం మీరు పోలీసు డ్రెస్ వేసుకుని ప్రజల్లోకి వచ్చి న్యాయం చేస్తారని ప్రమాణం చేసింది. మీరు ప్రమాణం చేసింది కేవలం టీడీపీ వాడిని కాపాడుకోవడానికి, వైఎస్ఆర్సీపీ వాడిని హింసించడం కోసమేనా? కన్న తల్లిదండ్రులు అక్కడ రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికి వచ్చారంటూ వాళ్ళపైన అభియోగాలు చేస్తూ ఉంటారా? ప్లేస్ ఎవడు మార్చమన్నాడు మిమ్మల్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి పక్కకి? మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి ఆ పోలీస్ స్టేషన్లు. మరి పోలీస్ స్టేషన్ మారి ఎవడు పడితే వాడి ఇళ్లలో ఉండి వాడి ఇళ్లలోనే జాబులు చేసుకుని ఇంటికే తీసుకెళ్లి అక్కడే కొట్టండి, అక్కడే చేయండి మొత్తం జడ్జిమెంట్లు. మీ కోర్టులు కూడా అవసరం లేదేమి, ఇంకా మీరు పోలీస్ స్టేషన్ లోనే తీర్పులు ఇచ్చి పంపించేసేయండి, మీ ఇష్టం కదా మొత్తం. ఇది తప్పా కాదా? ప్రజలు దీన్ని గమనిస్తున్నారా లేదా? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే అరెస్ట్ చేసిన వ్యక్తిని జడ్జి గారి ముందు కోర్టులో ప్రజెంట్ చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ప్లేసులు మార్చి ఇష్టానుసారంగా కొడితే ఎవడు ఊరుకుంటారు? ఎవరికి సంబంధం? ఎవరికి వచ్చింది? నీకేంటి సంబంధం? నువ్వు ఎందుకు మార్చాలి ప్లేసు? అవునయ్యా, వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే కూడా నువ్వు తట్టుకునే స్థితి లేదా నీకు? లేదా అంటే నువ్వు అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు చేయడానికి నీకు శక్తి ఉంది. వేరే స్టేట్ వెళ్ళి నీ స్టేట్ లో నీ ప్రదేశంలో నువ్వున్న కాన్స్టిట్యున్సీలో నువ్వున్న పోలీస్ స్టేషన్ కాపాడుకునే శక్తి లేని పోలీసు నువ్వెందుకు అసలు పోలీసులు పోయి? ఎందుకు నువ్వు పోలీసుగా అంటున్నా? ఇక్కడుండే వాళ్ళు వస్తారు, అబ్బాయిని అందుకే పక్కన పెట్టాం. జడ్జి గారి ముందు కూడా ఇదే చెప్తావా? జడ్జి గారి ముందు కూడా ఇదే చెప్తావా? సీసీ కెమెరాలు ఉండాలి, పోలీస్ స్టేషన్ లో ఉంచాలా? ఎందుకంటే కోర్టులు సీసీ కెమెరాలు ఫుటేజ్లు అడుగుతూ ఉన్నాయి. కస్టోడియల్ చార్జ్ చేయలేదంటే దానికి ఆధారాలు అడుగుతున్నాయని వాళ్ళు సీసీ కెమెరాల ముందు కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఎక్కడో ఒకక్కడ ప్రైవేట్ రూముల్లో పెట్టి పిచ్చగుట్టుడు కొడుతున్నారు. జడ్జి గారు దీన్ని ఎలా చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సార్, న్యాయ వ్యవస్థలపైన మాకు పూర్తి స్థాయి నమ్మకాలు గౌరవాలు ఉన్నాయి. కొంతమంది దుర్మార్గులు చేసే వాటిని కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి వెసులుబాటు మాకుంది. దయచేసి ఇటువంటి దారుణాలని ఇక జరగకుండా ఉండాలంటే ఈ పోలీసులు తీవ్ర స్థాయిలో శిక్షించాలని మనసారి కోరుకుంటున్నాం. లోకల్లో ఉన్న పార్టీ లీడర్స్ అంతా ఏం చేస్తున్నారయ్యా నాకు అర్థం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని తీసుకెళ్లి కొడుతుంటే ఏం చేస్తున్నారు? అదేవిధంగా టీడీపీ వాళ్ళని తీసుకెళ్లి కొట్టినా కూడా టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కొద్దిగా కూడా సిగ్గు లేదా మీకు? అరే అక్కడిని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? 2 రోజుల తర్వాత వెళ్తారా మీరు? ఏదేమైనప్పటికీ ప్రతి దాన్ని పోలీసులు పర్సనల్ గా తీసుకోవడం అనేది చాలా చాలా రాంగ్. కూటమికి కొలాబరేట్ అయ్యి ఇలా చేస్తున్నారని అభియోగాలు వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ పైన. ఇప్పటికే కోర్టులు జడ్జిలు అందరూ కూడా వార్నింగ్లు ఇస్తున్నారు కూడా, అయినా కూడా ఆలోచించుకుని ఇటువంటి దారుణాలు చేస్తున్న పోలీసుల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే వ్యవస్థలు అంటే, రాజ్యాంగం అంటే, కోర్టులు అంటే వీళ్ళకి అసలు భయం లేదు. మేమేం చేస్తున్నా చెల్లుతుందని ఒక దారుణమైన స్థితిలో వీళ్ళ మనోభావాలు మానసిక స్థితిలో ఉన్నాయన్నమాట. సరే చూద్దాం, ప్రజలు గమనించాలి. ఇటువంటి వారిని ఏ విధంగా శిక్షించాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.